ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దమును ఆలకించితివి. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 55 మరియు 56 వచనములు. ఐ కాల్డ్ ఆన్ యువర్ నేమ్ లార్డ్ ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ ద పిట్, you heard my plea. Lamentation chapter 3 verse 55 and 56 verse. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి కలిగిన దేవుడు, మన మొరలను ఆలకించే దేవుడు, ఆయన కృపగలవాడు, ఆయన అద్వితీయుడు, ఆయనకు మరుగైనది, ఆయన చూడలేనిది ఏదీ లేదు. మనము ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆయన మనల్ని కాపాడగలడు, ఆయన రక్షించగలడు, ఆయన మన జీవితాలను మార్చగలడు, ఆయన శక్తిని ఇచ్చి మరలా మనల్ని నడవజేయగలడు. మనము దేవునితో కొనసాగుతున్నప్పటికీ, ఆయన సన్నిధిలో ఉంటున్నప్పటికీ, ఈ లోకంలో జీవిస్తున్నాము గనుక మనము కొన్ని రకాలైన శోధనలో పడుతూ ఉంటాం. అనుకోకుండా ఏ అగాధములోనికో వెళ్ళిపోతూ ఉంటాం. ఏదో ఒక చిక్కుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా, మన కుటుంబాన్ని, మన యొక్క పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మనం పెంచుతున్నా, నడిపిస్తున్నా సరే అపవాది ఎవరిని మృంగుదునా అనుకుంటూ ఈ లోకంలో సంచరిస్తూనే ఉంటాడు. కాబట్టి ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో మనము పడిపోయే అవకాశం ఉంది, ఓడిపోయే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. అయితే నష్టపోయామని, ఓడిపోయామని, పడిపోయామని అలానే అక్కడే ఉండిపోవద్దు. ఇదే నా జీవితం అని సరిపెట్టుకోవద్దు. జీవితాంతం ఈ నిందతోనే బ్రతకాలి అని, పేదరికంలోనే ఉండాలని, బందీఖానాలోనే జీవించాలని, జీవితం ముగించబడింది అని అస్సలు ఆలోచించొద్దు. దేవునికి మొర్ర పెట్టాలి, ఆయనకు మనం ప్రార్థించాలి. మనం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే అసలు ఆ పరిస్థితిని చూడవద్దు, ఆ కష్టం వైపు చూడొద్దు. మనల్ని రక్షించగలిగే, మనల్ని ఆ చెర నుండి విడిపించగలిగే, మనల్ని ఆ బాధ నుండి బయటకు తీసుకొని రాగలిగే సర్వశక్తిమంతుడైన దేవునికి మొర్ర పెట్టాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా బహుశా అగాధములో పడిపోయావేమో. నీ ఉద్యోగంలోనో, నీ వ్యాపారంలోనో, నీవు చేస్తున్న పనుల్లోనో నీవు ప్రతికూలతలు చూస్తున్నావేమో. అనుకోకుండా అప్పుల్లో చిక్కుబడ్డావేమో. కుటుంబంలో పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయేమో. ఎవరికో నీ డబ్బంతా ఇచ్చి మోసపోయావేమో. పెట్టకూడని సంతకం పెట్టి సమస్యల్లో ఇరుక్కుపోయావేమో. అయితే నీవు నిరుత్సాహపడొద్దు. ఇప్పుడు నీవు ఉన్న ఆ అగాధం వంటి, ఆ బందీగృహం వంటి సమస్యలను చూసి కంగారు పడొద్దు. దేవునికి మొరపెట్టు, ఆయన విడిపిస్తాడు. అది ఎంతటి కష్టమైనా సరే ఆయన నిన్ను విమోచిస్తాడు. ఇర్మియా భక్తుడు ఈ వచనంలో చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. నేను అగాధములో ఉన్నా సరే, బంధకాలలో ఉన్నా నేను భయపడకుండా మొరపెడతాను అని. అదే అధ్యాయంలో ఇర్మియా అంటున్నాడు, ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వాద్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. నేను మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకము అని చెప్పితివి అని. అవునండి, ఎవరైనా సరే, ఎంత గొప్ప విశ్వాస అయినా సరే, ఒక సమస్యల్లో చిక్కుకుంటే, అనుకోని భయంకరమైన పరిస్థితుల్లో పడితే వెంటనే భయపడతాడు, కృంగిపోతాడు. మనుషులు ఎవ్వరు సహాయం చేయకపోవడం చూసేసరికి ఇంకా కలవరపడతారు. అందరూ నన్ను వదిలివేశారు అంటే ఇదేదో పెద్ద సమస్య అని ఆశలు వదులుకుంటారు. కానీ నీవు దేవునికి మొరపెడితే, భయపడకుండా ప్రార్థించగలిగితే ఆయన నీకు చెబుతాడు, నేను ఉన్నాను, నీవు భయపడకు అని. దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు దానియేలు చుట్టూ ఉన్న సింహములను, ఆకలితో గాండ్రిస్తున్న వాటి గాండ్రింపును చూసి భయపడలేదు. అంతటి భయంకరమైన స్థితిలో ఉండి ఆ పరిస్థితిని చూడకుండా దేవుని వైపు చూస్తూ అక్కడే మోకరించి ప్రార్థన చేశాడు. అందుకే ఆ సింహాలు ఏమి చేయలేకపోయాయి. క్షేమంగా ఆ అగాధములో నుండి బయటపడ్డాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు బయట పడగలవు, నీవు రక్షింపబడగలవు. అది మరణకరమైన వ్యాధైనా, భయంకరమైన శోధనైనా, నీవు తీర్చలేని అప్పైనా, నీవు ఎదుర్కోలేని సమస్య అయినా సరే
నీవు ఆ సమస్యల్లో నుండి దేవునికి మొర్రపెట్టు. ఆయన నీ మొరను ఆలకిస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, వాద్యమాడుతాడు, నిన్ను గెలిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. కాబట్టి విశ్వాసంతో జీవించు. పడిపోయానని దుఃఖించకు, తిరిగి లేవగలనని సంతోషించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభ, వందనాలయ్యా. అవునయ్యా, సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి, మా యొక్క మొరలను ఆలకించే దేవుడవని అయా, కృపగలవాడవని, నీవు అద్వితీయుడైన దేవుడవని తండ్రి, నీకు మరుగైనదేది కూడా లేదని ప్రభ. అయా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ప్రభ, మా యొక్క మొరలను మీరు ఆలకిస్తారని, మమ్మల్ని రక్షిస్తారని, మమ్మల్ని కాపాడతారని, మా జీవితాలను మార్చగలిగిన దేవుడవని, మీ శక్తినిచ్చి ప్రభ మరలా మమ్మల్ని నడవజేయగలిగిన తండ్రివని అయ్యా, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, లేవనెత్తిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి అయ్యా మరి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ఉన్నారో ప్రతి బిడ్డను మీరు దీవించండి, పేరు పేరున మీరు ఆశీర్వదించండి తండ్రి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. సమస్యలను యేసు నామములో గద్దించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. వారిని మీరు స్వస్థపరచండి. మరణమును జీవముగా మార్చగలిగిన దేవుడు, మారాను మధురముగా మార్చగలిగినటువంటి తండ్రివయ్య, నీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభ. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. శక్తిహీనులకు మీ యొక్క బలాభివృద్ధిని దయచేయండి నా ప్రభ. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని మీరు లేవనెత్తండి. ఆర్థిక పరమైన ఒత్తిడులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, అపవాది వారిలో కలగజేస్తున్న అనుమానాలు, వాటన్నిటిని యేసు నామములో కొట్టివేసి అయ్యా, ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా, మీలో ఆనందించే బిడ్డలుగా అయ్యా, మరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుండి తండ్రి వారికి విడిపించండి తండ్రి. అవునయ్యా, మీరు వారి పక్షముగా ఉండి వాద్యమాడండి. వ్యాపారాలు చేసుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క వ్యాపారము తండ్రి ఫలించి అభివృద్ధి పొందినట్లుగా కృప చూపించండి. చేతి పని చేసుకున్న బిడ్డలను దీవించండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. అయా మరి తండ్రి, రైతులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేశాన్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. మీ యొక్క కనుదృష్టి మా భారతదేశం పైన ఉండునట్లుగా కృప చూపించండి అయా. అధికారులందరికీ తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానము, తెలివిని, వివేచనను దయచేయండి. న్యాయమైన పాలన వారు పాలించుటకు సహాయము దయచేయండి ప్రభా. ముఖ్యంగా మీ చిత్తానికి లోబడే మనసును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడై ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, కొరతలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘాన్ని విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణము సుఖముగా, క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి. ఏ వాహనములో వారు వెళ్తున్నా వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా క్షేమాన్ని దయచేయండి. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి తండ్రి. అయా, చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. చెడు ఆలోచనల నుండి విడుదల దయచేయండి. అయా, అపవాది వారిలో కలగజేస్తున్న మరి ఆలోచనలు యేసు నామములో తండ్రి కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆ యొక్క డ్రగ్స్ అడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ఆ గేమ్స్ అడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా తండ్రి ఆ మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయిన బిడ్డలను తండ్రి ఆ యొక్క తండ్రి ఊబిలో నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా మరి ఎందరైతే బిడ్డలు విదేశాల్లో ఉంటున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను తండ్రి మీరు
తాకండి, మంచి ఆరోగ్యం వారికి దయచేయండి, కావలసిన బ్లడ్ ను మీరు సమకూర్చండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తండ్రి మీరు దీవించండి. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో ఉన్నారో అయ్యా, విరిగి నలిగిన హృదయముతో ఉన్నారు, ఆదరించి ధైర్యపరచమని తండ్రి వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు, ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానము నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి బలపరచును గాక.